యోగాంధ్ర కోసం 300 కోట్ల, రుషికొండలో భవనాల కోసం జగన్ 300 కోట్లు ఖర్చు పెడితేనే నానా యాగి చేశారే. యోగాంధ్ర కోసం 300 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఇలా చేస్తే ప్రజాధనం వృధా కాదా అని ఒక రిపోర్టర్ చంద్రబాబును అడిగితే ఎంత మీడియా అయితే మాత్రం మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగొచ్చా? బాధ్యత ఉండకర్లా? ఎవరో ఏదో అడిగారని మీరు అదే అడుగుతారా? యూ హ్యావ్ టు కంపేర్ యాపిల్ టు యాపిల్, నాట్ ఆనియన్ అని ఫ్రస్ట్రేషన్ లో మీ కొడుకు తప్పు చేస్తే ఇది తప్పు అది రైట్ అని మీరు చెప్పరా? అలాగే పొలిటీషియన్స్ ని కూడా వాళ్ళు తప్పు చేస్తే మీరు కరెక్ట్ చేయాలి అని మీడియాకి క్లాస్ పీకాడు చంద్రబాబు. 300 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారయ్యా అంటే గిన్నీస్ బుక్ రికార్డు కోసం అంట. మీరేమైనా మొదటిసారి యోగా దినోత్సవం చేసుకున్నారా? ఆల్రెడీ 10 సార్లు చేశారు దేశంలో, ఇది 11వసారి. దీనికి 300 కోట్లు దేనికి? యోగా డే సెలబ్రేట్ చేయండి, ఎవడూ వద్దన్లా. చూస్తే భయమేస్తుంది, ఖజానాలో డబ్బులు లేదు అంటూ ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా అప్పు చేశారే. మళ్ళీ ఈ బాధుడే బాధుడు దేనికి మాకు? రాష్ట్రంలో 84 లక్షల మంది అమ్మఒడి కోసం ఎదురు చూసే పిల్లలున్నారు. డిగ్రీలు పీజీలు చేసేవాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగులు వీళ్ళంతా కలిపితే 1 కోటి మందికి పైగా అవుతారు. వాళ్ళందరినీ వాళ్ళ జిల్లాల్లో ఉదయాన్నే యోగా చేయమంటే సరిపోయేది, గిన్నిస్ బుక్ రికార్డు వచ్చేది. ఇంతలో దానికి 300 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? రాష్ట్రంలో ఒక్క పూట కూడా అన్నం దొరకక ఆకలితో అలమటించే పేదలున్నారు. ఆరోగ్యశ్రీ అమలు కాక ఎంతమంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారో తెలుసా? ఫస్ట్ ఆ పేద ప్రజలను పట్టించుకోండి సార్. యోగా డేలు, వ్యాలంటైన్స్ డేలు తర్వాత చేసుకోవచ్చు.